హాయ్ నమస్తే, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అండి, నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు. అండ్ ఈ వీడియోలో మీకు తమ్ముళ్ళు చూసే ఉంటారు. అవును, పార్ట్ 3. ఇది నా పర్సనల్ లైఫ్ స్టోరీలో నా స్ట్రగుల్స్ షేర్ చేసుకోవడంలో ఇది పార్ట్ 3 వీడియో. మీకు ఇంతకుముందు పార్ట్ 1, పార్ట్ 2లో జస్ట్ మీకు నా బాల్యం గురించి అండ్ నేను ఫస్ట్ హైదరాబాద్ విజిట్లో ఫస్ట్ టైం నేను ఫేస్ చేసిన కొన్ని సిచ్యువేషన్స్ గురించి చెప్పిన కదా. సో ఈ వీడియోలో మేజర్ ఇన్సిడెంట్ నా లైఫ్లో, ఇప్పుడు నేను క్యాన్సర్తో అయితే ఎంతగానో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నానో అట్లాంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగింది. అట్లా అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళి వచ్చిన ఆ సిచ్యువేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకే చూడండి, మీకు అర్థమవుద్ది ఎట్లాంటి స్ట్రగుల్స్ సిచ్యువేషన్స్ అవి ఫేస్ చేసి వచ్చానో తెలుస్తుంది మీకు కూడా. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్, ప్రతి వీడియోలో అడుగుతున్నానని కాదు, నాకు కూడా కొంచెం అంటే ఛానల్ బాగా డౌన్ అయిపోయింది. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ఆల్లో పెట్టండి. నా వీడియోస్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో అయితే మీకు ఫస్ట్ టైం నేను హైదరాబాద్కు వచ్చినా అని చెప్పాను కదా. హైదరాబాద్లో 10th తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేసుకొని వచ్చేసి వెళ్ళిపోయినా అని చెప్పిన. వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మా ఊరి నుంచి ఒక 7 kilometers వెళ్ళాలి. ఇంటర్కి వెళ్ళాలంటే గవర్నమెంట్ కాలేజే, నేను చదువుకుంది జనగాం డిస్టిక్ అక్కడే. సో అయితే మేజర్ ఇన్సిడెంట్ ఎట్లా అంటే మీకు చెప్తున్నాను కదా, అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేయడానికి బస్సులు టైంకు దొరకక ప్లస్ అట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, ఈ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తారు, ఆటోలు ఉంటాయి కదా, ఆ ఆటోలో మాట్లాడారు. వాళ్ళతో ఆ ఆటోలోనే నేను వెళ్ళేవాడిని రోజు కాలేజ్కి. సో అట్లా ఆటోలో వెళ్తే కొంచెం ఇన్ టైంలో వెళ్తామని చెప్పేసి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే అట్లా ఆటోలో మాట్లాడుకున్నాము. సో ఆ విధంగా నేను ఆటోకి వెళ్ళేవాడిని. ఆల్మోస్ట్ హాఫ్ ఇంటర్ కంప్లీట్ అయ్యే టైంకి ఏమైందంటే దసరా పండగ వచ్చింది. దసరా పండుగ అనుకుంటా, దసరానే వచ్చింది. దసరా వచ్చింది, ఫెస్టివల్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ డే మామూలుగా పెద్దగా కాలేజీలో ఎవరు ఉండరు, అయినా కానీ ఆ దసరా రోజు కొన్న బట్టలు, కొత్త బట్ట, ఎల్లో కలర్ షర్ట్ నాకు ఇంకా గుర్తుంది. షూ వేసుకున్న, బెల్ట్ పెట్టుకున్న, జీన్స్ వేసుకొని, షూ వేసుకున్న, వైట్ కలర్ షూస్ వేసుకొని వెళ్ళిన. సరే, అంటే ఎందుకు పర్టికులర్గా అవి చెప్తున్నానంటే అవి నన్ను కాపాడినాయి మీకు, అందుకనే అవి ఏమేమి వేసుకున్నానో చెప్పాను. సో అవి వేసుకొని వెళ్ళి ఆటోలో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, నాకు పర్టికులర్గా ఆ డేట్ గుర్తులేదు, బట్ మీకు ఆ ఇన్సిడెంట్ చెప్తాను. మేము మా ఊరు నుంచి అటు వెళ్తున్న టైంకి ఆటోలో వెళ్తాం కదా, ఆటోలో వెనక పిల్లలందరూ కూర్చున్నారు. డ్రైవర్ పక్కన ఇట్లా నేను అతనికి రైట్ సైడ్, అంటే ఇటు సైడ్ కూర్చున్నాను. ఇట్లా ఆటో నడుపుతుంటే రైట్ సైడ్ కూర్చున్నాను. అతనికి రైట్ సైడ్ కూర్చున్న తర్వాత ఏమైందంటే, కొద్దిగా ఇంచుమించు మా ఊరు పొలిమేర దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హ్యాండిల్ కింద అక్కడ ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి అతను, అరే కింద సౌండ్ వస్తుంది, కొంచెం అది చెక్ చేస్తే ఒకసారి హ్యాండిల్ పట్టుకోమని అన్నారు ఆయన. సో అక్కడ తన మిస్టేకో నా మిస్టేకో తెలియదు, కానీ హ్యాండిల్ పట్టుకున్నాను. ఆ ఆటో ఏంటంటే రోడ్డు మధ్యలోకి లాక్కుని వెళ్ళిపోతుంది. మనకేమో అది నడపడం అది భయం కదా. సో అట్లా ఆయనని పిలిచాను, బాబాయ్ అది ఆటో మధ్యలోకి వెళ్ళిపోతుంది, కొంచెం పైకి చూడంటే ఆయన లేచి ఇట్లా చూసి ఆల్మోస్ట్ మధ్యలోకి వెళ్ళిపోయింది. లేచి ఆయన చూసి ఒకసారి సడన్గా ఇట్లా తిప్పేసరికి ఏమైందంటే ఆటో బోల్తా పడింది. అది ఎట్లా కరెక్ట్గా రైట్ సైడ్, నేనున్న సైడే బోల్తా పడింది. సో ఫస్ట్ అది బోల్తా పడే టైంకి నేను డౌన్ పడిపోయినా రోడ్డు మీద ఇట్లా బోర్లో పడిపోయినా, నా మీద ఆటో పడింది. ఆటో ఎట్లా పడిందంటే కంప్లీట్గా నేను ఇట్లా బోర్లో పడిన తర్వాత నడుము మీద ఆటోది మధ్యలో రాడ్ పట్టి ఉంటుంది కదా, అది పడింది. కాళ్ళు ఆటో కిందనే, ఆ రాడు కిందే ఉన్నాయి పొడుగు. సో నాకు దేవుడు చేసిన హెల్పో లేకపోతే నాకు జరిగిన మంచో తెలియదు, కానీ ఈ మెడ ఒక్కటి నేను ఇట్లా పెట్టి ఉంటే ముందు సైడు ఆటో బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ అనేది ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ పడేది. అది అందువల్ల భయానికి ఇట్లా నేను పెట్టానో తెలియదు, కానీ అది ఆ ఒక్క రీజన్ వల్ల మాత్రం నేను ఆ రోజు ప్రాణాలతో ఉన్నాను అనుకోవాలి. బట్ పడ్డ తర్వాత ఏం జరిగిందంటే, ఇట్లా మా ఊరికి వెళ్తున్న ఆటో ఇంచుమించు చాలా దూరం వెళ్ళింది. అట్లా నన్ను
ఆటో నన్ను లాక్కెళ్ళింది ఆటో కింద. ఆటో ఇక ఓకే రన్నింగ్లో పడిపోయింది కదా, ఆ బ్రేక్ ఏమి వేయలేదు కాబట్టి అట్లా రన్నింగ్లో పడేసరికి ఇంచుమించు ఇక్కడ నుంచి చాలా దూరం లాక్కెళ్ళింది. ఈ 2 మోకాళ్ళు ప్లస్ ఇక్కడ ఇదంతా ఇట్లా పడ్డాను కదా, ఈ కాళ్ళు ఇట్లా ఉండే మొత్తం మొత్తం కొట్టుకుపోయినాయి. ఈ 2 మోకాళ్ళు అయితే పెద్దగా హోల్స్ పడ్డాయి. మీకు ఇది చూపించాలని ఉంది, మీరు చూపిస్తాను చూడండి, నేను నిలబడి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా హోలు, ఇది ఇది ఇటు సైడు ఇది చూస్తున్నారు కదా హోలు, ఈ హోల్స్ ఇట్లా 2 హోల్స్, 2 మోకాళ్ళు 2 హోల్స్ ప్లస్ ఈ బెల్ట్ ఉండడం వల్ల ఇది ఇక్కడ జిప్పు జీన్స్ అయ్యేసరికి దానివల్ల అది బ్రతికిపోయినా అది కాపాడింది. ప్లస్ ఇక్కడ 2 హోల్స్ పడ్డాయి. ఇంచుమించు ఒకదానికైతే ఈ మోకాలు బోన్ కనిపించేంత మాంసం పోయింది. తర్వాత ఈ ఫస్ట్ పడ ఆన్ ది స్పాట్లో పడేసరికి ఇది ఉంటుంది కదండి, ఈ బోన్ 2 పీసెస్ అయింది. ఈ బోన్ 2 పీసెస్ అయ్యి ఒకదాని ఇట్లా బోన్ 2 పీసులు అయిపోయింది. ఇంకా ఇదంతా మొత్తం కొట్టుకుపోయింది. షర్టు ఎల్లో కలర్ షర్ట్ మొత్తం కొట్టుకుపోయి ఎంత చిరిగిపోయింది, మొత్తం అంతా ఖాళీ బ్యాక్ సైడ్. ఇంకా నేను పడ్డాక ఆ స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్ మొత్తం నా మీద పడ్డారు. వాళ్ళకు ఒక పిల్లలకి ఒకరికి ఏమో తగిలింది, బట్ అంత హెవీగా ఏం లేదు. ఎందుకంటే మేజర్ ఆఫ్ ది అందరినీ నేనే వెయిట్ చేశాను కాబట్టి వాళ్ళకి ఎక్కువ తగలలేదు. సో అట్లా మా ఊరు నుంచి ఆ జనగాం వెళ్తున్న ఆటో మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి తిరిగిపోయింది. సో దీంట్లోకి ఇసుక వెళ్ళింది, కొట్టుకుపోయింది, అంత హోల్స్ పడ్డాయి. అది షూస్ వల్ల నా వేళ్ళు మిగిలిపోయినాయి, ఎందుకంటే షూస్ మొత్తం కొట్టుకుపోయింది, రాసుకెళ్ళింది కదా, ఆ పెద్ద వేళ్ళ దగ్గర దాకా అది రాసుకెళ్ళింది. దానివల్ల లేకపోతే ఆ వేళ్ళు కూడా కొట్టుకుపోయేది. సో అంత జరిగింది. అది పడ్డ తర్వాత నాకు ఏం అర్థం కాలేదు, అంది స్పాట్లో జరిగింది కాబట్టి. ఎప్పుడు గట్టిగా నాకు పెయిన్ అనిపించిందంటే ఆటో వెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళు నన్ను తొక్కుకుంటూ పైకి లేవాలి, అందులో ఉన్నవాళ్ళు ఆటో డ్రైవర్ దగ్గర నుంచి అందరూ వాళ్ళు నన్ను తొక్కుకుంటూ పైకి లేస్తున్నప్పుడు తట్టుకోలేక ఏడ్చిన. ఒక్కసారి నాకు పెయిన్ గుర్తుంది. తర్వాత మా ఊరు నుంచి అటు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఊరికొచ్చి ఆటోని లేపి తర్వాత నేను లేచి చూసుకుంటే ఏముంది, మొత్తం బ్లడ్డే ఉంది. షూస్ నిండిపోయి బయటకు వచ్చి బ్లడ్ అట్లా హోల్స్ పడ్డది కదా షూ, ఆ హోల్స్ నుంచి ఇంత బ్లడ్ వచ్చి ఇదంతా ఇంత ఎడలిపోయింది. నాకు చూసుకుంటే భయం వేసి లేచి నడిచి చూసా వెంటనే, ఎందుకంటే ఆన్ ది స్పాట్లో ఎక్కువ పెయిన్ అనిపించదు కదా. అట్లా లేచి నడిచి చూస్తే నడవగలిగిన, పర్వాలేదు అమ్మయ్య పర్వాలేదు నాయన, అంటే కాళ్ళు మొత్తం విరిగిపోలేదు అనుకున్నా. ఇది కొద్దిగా అప్పుడే పెయిన్ అనిపిస్తుంది, కానీ అంత స్పాట్లో అయ్యేసరికి పెద్దగా నాకు అది ఎందుకంటే హెవీ మొత్తం బాడీలో అన్ని ప్రాబ్లమ్సే ఉండేసరికి దీనికి నేను అంత పట్టించుకోలేము, కాన్సన్ట్రేషన్ అంతా కాళ్ళ మీద ఉండే. సో అట్లా అటు ఇటు లేచి నాకు బ్యాక్ సైడ్ ఇదంతా కొట్టుకుపోయిందని నాకు తెలియలేదు. ఓన్లీ ఇది ఒకటే చూసుకున్నా, తీసి బుక్స్ తీసుకున్నా, పెన్ను జేబులో పెట్టుకున్నా, ఒక పాల డబ్బా ఉంటే తీసి వెనకేసిన. అటు ఆయన డ్రైవర్ చాలా భయపడుతున్నాడు, ఇట్లా హాస్పిటల్కి వెళ్దాం, ఏ హాస్పిటల్కి అందిద్దంటే ఏదొద్దు ఇంటికే వెళ్ళాను, నువ్వు అమ్మ వాళ్ళకి ఇట్లా ఉంటారు, వాళ్ళతో వెళ్ళినాక అక్కడ నుంచి వెళ్దాంలే అని చెప్పేసి అంటే ఇంటికి తీసుకెళ్ళేసరికి కాలనీ నుంచి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఊళ్ళోకి వచ్చేంత వరకు అందరు ఊరంతా చాలా భయపడిపోయారు మమ్మల్ని చూసి. ఆ బ్లడ్ అది అంతా ఊరంతా వచ్చేసారు అక్కడికి. నాకు ట్రీట్మెంట్ చేసింది కూడా మా బామ్మరిదే సుధీర్ అని చెప్పేసి. సో ఇది వీడియో కొంచెం లెంత్ అవుతుంది, ఏమనుకోవద్దు. అది చెప్తాను, ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎంత పెయిన్ వచ్చిందో. డాక్టర్ అది చెప్పారంటే మీకు మళ్ళీ బోర్ కొడుతుందేమో పెద్దగా లెంత్గా చేస్తా అని చెప్పేసి ఆలోచిస్తున్నా అంతే. సో అంటే ఇప్పుడు ఆపేస్తానులేండి, లేకపోతే నెక్స్ట్ కంటిన్యూగా వెయిట్ చేస్తాను. అంటే అంత యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగింది, ఆ ట్రీట్మెంట్ హోల్స్ ఎట్లా అంటే ఇసుకెళ్ళిందని చెప్పి దాన్ని వాళ్ళు భయపడిపోయి వేరే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఈ బోన్ తర్వాత ఎట్లా దీన్ని సెట్ చేశారు, ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మీకు మరీ లెంత్గా 10 నిమిషాలు అట్లా చేస్తే బాగుండదనే ఉద్దేశంతో ఈ వీడియోని ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో అది ఎక్కువ లేట్ ఏం చేయను, వెంటనే దీని తర్వాత ఆ వీడియో కూడా చేసి పోస్ట్ చేసేస్తాను, పెద్దగా ఏమనుకోవద్దు. ఎందుకంటే మన వీడియోస్ కానీ ఛానల్ కానీ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.
సో అందుకే మీకు కూడా బోర్ కొట్టొద్దని చెప్పేసి చిన్నగా చేస్తున్న వీడియోని. సో మీరు అందరు ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నేను మీ శ్రీనివాస్. బాయ్ బాయ్.